ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగే ప్రసక్తే లేదా? ఆ యుద్ధం ఆగాలంటే జెలెన్స్కీ వ్లాదిమిర్ పుతిన్లో ఎవరో ఒకరు ఉండకూడదా? వారిద్దరి మధ్య ఎందుకు మాటల యుద్ధం కొనసాగుతోంది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ గడ్డపై అత్యంత సుదీర్ఘంగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. యుద్ధంలో రష్యా తరఫున పోరాడేందుకు మరో 3,000 మంది సైనికులను ఉత్తర కొరియా పంపించింది. అంతేకాదు, రష్యాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ త్వరలో పర్యటించనున్నారు. రష్యా తరఫున పోరాడేందుకు ఇప్పటికే 11,000 మందిని కిమ్ పంపించారు. వారిలో 4,000 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. వారు గాయపడి రష్యా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారా లేదా యుద్ధ భూమిలో ప్రాణాలొదిలారో తెలియదు. ఉత్తర కొరియా కేవలం సైన్యాన్ని తరలించడమే కాదు, భారీగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా రష్యాకు తరలించింది. ఉత్తర కొరియా సైన్యానికి రష్యా శిక్షణిస్తోంది. ఇది చాలు అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదని చెప్పడానికి. అమెరికా మధ్యవర్తిగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రష్యా ఉక్రెయిన్ 3 రోజుల పాటు చర్చలు జరిపినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్రతిదానికి కొన్ని షరతులు అడ్డు వస్తున్నాయి. నల్ల సముద్రంలో మాత్రం రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ఓకే అన్నాయి. సముద్రంలో నౌకలు ఎదురుపడితే పరస్పరం కాల్పులు జరపరాదని 2 దేశాలు నిర్ణయించాయి. నిజానికి ఉభయుల మధ్య పరస్పర విశ్వాసమే లేదు. సమస్య అంతా ఇరు దేశాధినేతల్లోనే ఉంది. ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో సమస్య జటిలమవుతోంది. పుతిన్ చెప్పిందేమో జెలెన్స్కీ దిగిపోతాడు అని. జెలెన్స్కీ దిగిపోవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఈరోజు యుద్ధాన్ని సమీక్షించుకుంటే 1,00,000 మందికి పైగా సైన్యం ఉక్రెయిన్లో చనిపోయింది. నగరాలు ధ్వంసం అయిపోయినాయి. తర్వాత ఉక్రెయిన్లో చాలా భూభాగం 1/3 భూభాగం రష్యా చేతిలోకి పోయింది. ఇప్పటికీ అతను రాజ్యాధినేతగా కొనసాగుతున్నాడు. అతను రాజ్యాధినేతగా కొనసాగేంత వరకు చర్చలు ఫలప్రదం కావు. పుతిన్ అంగీకరించాడు. ఆ రీత్యా ఏంటంటే ఈగో ఫీలింగ్స్తో, అంటే వ్యక్తిగత అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన కాకుండా ఇప్పుడు అమెరికా ఏ కారణం వల్ల కావచ్చు కొంచెం తగ్గింది. లేకుంటే ఇంతకుముందు అమెరికా ప్రోత్సాహంతోనే యుద్ధం సాగుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే చనిపోతారని, ఆయన పోయాక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిపోతుందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పుతిన్ ఇప్పటికే ఒంటరివారయ్యారని, ఆయనకు అమెరికా సహాయం చేయకపోవడం చాలా కీలకమని చెప్పారు. మరణించేంత వరకు అధికారంలో ఉండాలని పుతిన్ అనుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. పుతిన్ తీరుతో ఉక్రెయిన్కే కాదు పాశ్చాత్య దేశాలకే ప్రమాదకరమన్నారు జెలెన్స్కీ. అమెరికా, యూరోపియన్ యూనియన్ ను చూసి పుతిన్ భయపడుతున్నారని, అందుకే ఆ అలయన్స్ ను విడగొట్టాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఈ మధ్య కాలంలో జెలెన్స్కీ ప్రచారం చేశారు. І ми дуже намагаємося, щоб на рівні розвиток також ми обмінювалися реальною інформацією, правдивою, за територією більше, за гідністю менше. Але це їх проблеми. Але за територією більше. Нам складно. Ми хочемо, щоб американці, я завжди казав президенту, то посередині це посередині, а не ближче. మరోవైపు ఉక్రెయిన్లోని జెలెన్స్కీ ప్రభుత్వంతో తాను చర్చించే అవకాశమే లేదన్నారు పుతిన్. జెలెన్స్కీని తొలగించి ఐక్యరాజ్య సమితి చొరవతో ఉక్రెయిన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అప్పుడే యుద్ధం ఆగుతుందని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన ప్రభుత్వమే సమస్యను పరిష్కరించగలుగుతుందన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదవీకాలం గతేడాదే ముగిసినా ఇంతవరకు అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తు చేశారు. అందువల్ల ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైనదని అభివర్ణించారు. ఈ యుద్ధంతో తమ లక్ష్యాలను చేరుకునే దిశగా రష్యా స్థిరంగా ముందుకెళ్తోందని పుతిన్ పునరుద్ఘాటించారు. అమెరికాతో స్నేహం కోసం పుతిన్ పరితపిస్తున్నారు. గ్రీన్లాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకు ఏ సంబంధం లేదని చెప్పారు. గ్రీన్లాండ్ విషయం అమెరికా గ్రీన్లాండ్లే చూసుకోవాలని, ఎవరు ఏం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ గ్రీన్లాండ్ లోనే అమెరికా సైనిక స్థావరాన్ని సందర్శించిన సమయంలోనే పుతిన్ మాట్లాడటం చూస్తే యుఎస్ కు పుతిన్ దగ్గరవ్వాలనుకుంటున్నారు.
గ్రీన్లాండ్ లో అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలను తవ్వి తీయడానికి ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భూగోళంపై అరుదైన లోహ నిక్షేపాల్లో 25% గ్రీన్లాండ్ ఐస్ కిందే ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ముగించేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయనేది ఆయన అభిప్రాయం. అందుకే ఇటీవలే వైట్ హౌస్ కు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గట్టిగా మందలించారు. అయితే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ మాట వినే పరిస్థితిలో లేరు. అంతేకాదు యుద్ధానికి యూరోపియన్ యూనియన్ మద్దతు మూటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన. And a long time before that, this could have been settled very easily. Just a half-baked negotiator could have settled this years ago without the loss of much land, very little land, without the loss of any lives, and without the loss of cities that are just laying on their sides. You have those magnificent golden domes that are shattered, will never be replaced. You can't replace them. A whole civilization has changed because of what. So when they're worried about not being seated, you mean somebody that should have gone in and made a deal a long time ago. యూరోపియన్ యూనియన్ లేదా మరో దేశం ప్రోత్సాహంతో ఉక్రెయిన్ ఆధునిక క్షిపణులను రష్యాపై ప్రయోగిస్తే అణ్వాయుధ దాడికి కూడా వెనకాడబోమని రష్యా హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసేలా లేదు.